హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో అయితే మేము ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను దుబాయ్ లో ఉన్నాను. ఈ రోజు షార్జా అయితే వెళ్ళబోతున్నానండి. షార్జా కూడా వన్ ఆఫ్ ద ఎమిరేట్స్ లో ఒకటి. ఏంటి షార్జా వెళ్తున్నాను, దానికి వ్లాగ్ ఏంటో అనుకుంటారేమో. వస్తున్నా అక్కడికే పాయింట్ లోకి వచ్చేస్తున్నా. బేసిక్ గా షార్జా వెళ్ళడానికి వాటర్ వేస్ కూడా ఉందన్నమాట. దుబాయ్ లో ఉన్న అన్ని మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఎక్కుతానని చెప్పాను కదా, అందులో భాగమే ఇదన్నమాట. ఈ రోజు మనం వాటర్ వేస్ లో వెళ్తున్నాం. వ్లాగ్ అయితే మటుకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది గైస్. లాస్ట్ దాకా చూడండి. ఈ రోజు మొత్తం నేను షార్జాలోనే ఉంటాను. షార్జాలో ఏమేం చేస్తాను ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్ లో అయితే చూడండి. భలే మెయింటైన్ చేస్తున్నారులే. సో ప్రస్తుతం నేను అల్గుబీబా ఏరియాలో అయితే ఉన్నాను. పొద్దున్నే అద్దరిపోయే లొకేషన్ కి అయితే వచ్చాం. ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది. వాటర్ చూడండి, ఇక్కడ క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి అండ్ చేపలు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ చేపలు, చిన్న చిన్న పిల్లలు. నేను వెళ్ళబోయే వాటర్ వే స్టేషన్ అయితే అదే. అక్కడికైతే వెళ్దాం గైస్. దుబాయ్ టు షార్జా పొద్దున్న 2 సర్వీసులు, సాయంత్రం 2 సర్వీసులు అయితే ఉంటాయి. 7 AM కోటి, 8:30 AM కోటి. నేను 8:30 AM సర్వీస్ అయితే తీసుకుంటున్నా. ఈ ఫ్రంట్ రెస్టారెంట్లన్నీ కూడా ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడే. ఇక్కడ కనిపిస్తుంది చూడండి దుబాయ్ ఫెర్రీ అని. మాక్సిమం ఇందులోనే వెళ్తాం అనుకుంటున్నాను నేను. 7 o'clock అనుకున్నాను. 7 o'clock కాదు, 7:45 కంట. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ఏంటో తెలుసా? బోట్ లో ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అంట. సర్లే షార్జా అయితే వెళ్దాం. అల్ గుబైబా మెరైన్ ట్రాన్స్పోర్టేషన్ స్టేషన్ కి వచ్చి ఇన్ఫర్మేషన్, టికెట్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నోల్ కార్డ్ అది వాడచ్చు. 7:45 దానికి టికెట్ అయితే తీసుకున్నాను. నేనైతే గోల్డ్ క్లాస్ టికెట్ తీసుకున్నాను. అల్ గుబైబా మెరైన్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్. ఇక్కడ నుంచే నేనైతే ఎక్కబోతున్నాను అనమాట బోట్ ని. ఫెరీనండి. ఇందులో 2 కేటగిరీ ఆఫ్ టికెట్స్ అయితే ఉంటాయి. గోల్డ్ క్లాస్ ఒకటి, నార్మల్ ఒకటి. గోల్డ్ క్లాస్ వచ్చి 25 dirhams అండ్ నార్మల్ క్లాస్ వచ్చి 15 dirhams అనమాట. ఇక్కడ నుంచి 1 వే దుబాయ్ టు షార్జా. ఎల్లో కలర్ టాప్ తో ఉన్నాయి చూడండి, ఇవి వచ్చేసి వాటర్ టాక్సీస్ అనమాట. మనం వెళ్ళబోయేది వెనకాల ఫెర్రీలో. టికెట్ పర్చేస్ చేసేటప్పుడే నాకు చెప్పారు ఈ రోజు క్రాస్ విండ్స్ అవి ఉన్నాయి, షార్జా వెళ్ళడానికి కొంచెం డిలే అవ్వే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. జనరల్ గా 35 minutes అయితే పడుతుంది. ఈ రోజు అయితే చూద్దాం ఎన్నింటికి చేరుకుంటాం. 7:45కి ఇక్కడ నుంచి ఫెర్రీ అయితే బయలుదేరుతుంది. అండ్ ఆల్సో ఇంకొక విషయం కూడా చెప్పారు. ఏంటంటే వీడియోస్ అవి తీసుకోవచ్చు అంటే ఓకే అని చెప్పారు అనమాట. అందుకే వీడియో తీయడం స్టార్ట్ చేశా. సో 7:40కి అయితే గేట్ దగ్గరికి వెళ్ళాలి. గేట్ నెంబర్ 37. టైం అయిపోయింది. నేను గేట్ నెంబర్ 37 దగ్గరికి అయితే వచ్చాను. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. పదండి మనం వెళ్ళి ఫెర్రీ అయితే ఎక్కేద్దాం. ఫెర్రీ, వాటర్ బస్సు, వాటర్ టాక్సీ ఇదే అనుకుంటా మేము ఎక్కబోయేది. ఎంతైనా ఇలాంటి కొత్త ఎక్స్ప్లోర్ చేస్తే ఆ మజానే వేరు. కోవిడ్ తర్వాత 3 నెలల ముందే ఈ సర్వీస్ ని అయితే ఓపెన్ చేశారు. ఏది దుబాయ్ టు షార్జా ఈ ఫెరీని. లోపలైతే ఇలా ఉంది. ఇది నార్మల్ క్లాస్, గోల్డ్ క్లాస్ ముందు ఉంటుంది. హే, ఇందులో కెఫ్టేరియా కూడా ఉంది. వావ్, అద్దరిందిలే అసలు. 3:3 సీటింగ్ లో అయితే ఉంది. కెఫ్టేరియాలో బాగానే ఉన్నాయి సరుకులు. ఇది వచ్చేసి గోల్డ్ క్లాస్. మనం ఈ టికెట్ తీసుకున్నాం అనమాట ఈ రోజు. పైసదో తమాషా దేకో హబీబీ కమ్ టు దుబాయ్. ఫెరీలో కూడా నేను విండో సీటే తీసుకున్నాను. విండో సీట్ నుంచి వ్యూ అయితే ఇది. పక్కగా రాశారు ఏంటి, దుబాయ్ ఫెరీలో అవుట్ సైడ్ ఫుడ్ ఇస్ నాట్ అలౌడ్ అని. ఇక్కడే కొనుక్కుని ఇక్కడే తినాలి. షార్జాలో ఎక్కడ దిగుతామో తెలుసా? షార్జా అక్వేరియం మెరైన్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్ లో దిగుతాం. రెస్టారెంట్ కి అయితే వచ్చాను. మెనూ అయితే ఉంది, చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ అయితే కాఫీ చెప్తాను. మెనూ అయితే బాగానే ఉంది, గట్టిగానే ఇచ్చారు అన్ని. మా ఫెర్రీ బయలుదేరింది. నేను కాఫీ ఆర్డర్ ఇచ్చే లోపల బయలుదేరిపోయింది మా ఫెర్రీ. అక్కడే మేము బోట్ చేసాం. అక్కడి నుంచి బయలుదేరింది మా ఫెర్రీ. అండ్ దిస్ ఇస్ ద లుక్. అదిరిపోయే మ్యాటర్ చెప్పనా, మొత్తం ఈ ఫెర్రీలో 3 ఉన్నాం తెలుసా. నాతో పాటు ఇంకో 2 ప్యాసింజర్లు. అటు సైడ్ నుంచి వచ్చిన ఫెర్రీలో అయితే బాగానే దిగారు. బోట్ లో వీడియో అయితే ప్లే చేస్తున్నారు అనమాట. దేని గురించి, సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్, ఎలా ఎక్కాలి, ఎలా దిగాలి, ఏంటి మ్యాటర్ అనేది. కాఫీ అయితే వచ్చింది. ఫెర్రీలో కాఫీ అనమాట. కాఫీ అయితే అదిరిపోయిందిలే. విండో సీట్ వస్తే ఆ మజానే వేరుంటది తెలుసా. ఇలా చూస్తూ టైం పాస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్తున్నాం. బ్రిడ్జ్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి. భలే ఉంటది ఈ బ్రిడ్జ్ కూడా. అదిగోండి బ్రిడ్జ్ వ్యూ. కనిపించిందా బ్రిడ్జ్ వ్యూ? ప్రస్తుతం మనం సీ మౌత్ లో ఉన్నాం. సీ మౌత్ లోంచి సీకి అయితే వెళ్తున్నాం. వేవ్స్ చూడండి. గోల్డ్ క్లాస్ అని చెప్పాను కదా, ఇక్కడ మనకి ట్రే కూడా ఉందన్నమాట. ఇది ఓపెన్ చేసాం అనుకోండి, ట్రే బయటకు వస్తుంది. బయటికి తీసుకోవచ్చు. మర్చిపోయాను, కాఫీకి ఎంత ఛార్జ్ చేశారో చెప్పలేదు కదా. 10 dirhams అయితే ఛార్జ్ చేశారు కాఫీకి. ఇటు సైడ్ అన్ని ఏంటో ఆఫీసెస్ ఏంటో అర్థం కావట్లేదు, కానీ లొకేషన్ మటుకు భలే ఉందిలే. పైన క్లౌడ్స్, కింద వాటర్, అక్కడేమో ఇళ్ళు, సీగల్స్. బా గైస్, ఈ క్రూజ్ జర్నీతో దుబాయ్ లో ఉన్న మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ అన్ని కూడా నేను ఎక్కేసాను. దుబాయ్ మటుకు టూరిజం డెవలప్మెంట్ కి చాలా అయితే స్పెండ్ చేస్తుంది.
అక్కడంతా చూడండి రంగులు రంగులుగా వేశారు చూడండి. ఐ లవ్ దుబాయ్ చాలా రాశారు. నేను ఇంకొక సైడ్కి అయితే వచ్చాను. ఇవన్నీ కూడా ఫిషింగ్ బోట్స్ అనమాట. ఫిషింగ్ అవి వెళ్తాయి. ఆ బోట్ భలే ఉంది కదా పెద్దది. అది ఫిషింగ్ బోట్ కాదు, మేబీ ఏదైనా ఫెర్రీ అనుకుంటున్నాను. ఇంకొక బ్రిడ్జ్ అయితే దాటుతున్నాం కింద నుంచి. లోపలికి అస్సలు సౌండ్ అనేది రావట్లేదు తెలుసా, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇది వ్యూ బ్రిడ్జ్ది. అండ్ బాయ్ బాయ్ దుబాయ్. షార్జాలో అయితే కలుద్దాం అంటే కెమెరా ఏమో ఆఫ్ చేయలేండి, అలా వెళ్తా మాట్లాడుకుందాం. గోల్డ్ క్లాస్ లో మొత్తం 16 సీట్లు అయితే ఉన్నాయి. మ్యాటర్ ఏంటంటే ఇందాక సీ మౌత్ దాకా వచ్చాం. సీ మౌత్ దాకా వచ్చి టర్న్ అయితే తీసుకున్నాం. నేను ఇంకా సీలోకి వెళ్ళిపోతామేమో అనుకున్నాను, కాకపోతే సీలోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు మేము. ఇప్పుడు సీలోకి అయితే ఎంటర్ అయ్యాం. అబ్బా ఊగిపోతుంది చూసారా, అలా ఉంది వ్యవహారం. హై టైడ్ లో ఉన్నట్టున్నాం చూడండి. అసలు అయ్యా వేవ్స్, ఊగిపోతుంది బోటు. ఊపుడే ఊపుడు కనిపిస్తుందా మీకు కెమెరాలో? ఎలా ఊగుతుందో కెమెరా. సీ సిక్నెస్ వచ్చేస్తుంది తెలుసా. జర్నీ చేస్తుంటే మటుకు మీకు కావాల్సిన సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా క్యారీ చేసుకోండి. ఇటు సైడ్ వ్యూ అంతా చూడండి, మొత్తం సముద్రం కదా. సిటీ వ్యూ అయితే చూపిస్తాను, అటు సైడ్కి వెళ్తాను. కొంచెంసేపు ఈ వ్యూ ఎంజాయ్ చేయండి గైస్. ఇది చూడండి సిటీ వ్యూ అన్నమాట. ఇందాక దాకా ఒకవైపు, ఇప్పుడు ఒకవైపు కూర్చున్నాను. వేవ్స్ చూడండి ఎంత అలా వెళ్తున్నాయో అసలు. మ్యాన్ దిస్ ఈజ్ క్రేజీ. అండ్ ఒక పక్క సూర్యోదయం అయితే అయిపోయింది. సన్ రైజ్ చూడండి ఎలా పడుతున్నాయి అక్కడ. వేవ్స్ చూపిస్తాను ఇప్పుడు. చూడండి వేవ్ లోంచి ఎలా వెళ్తున్నాము మేము. అది పైకి లేచింది. ఆహా, అది కనిపించిందా వేవ్? అది మొత్తం సీ సిక్నెస్ ఊపేస్తుంది. కింద చూడండి వాటర్. మళ్ళీ సీ మౌత్ దగ్గరికి అయితే వచ్చేసాం. సీ మౌత్ నుంచి మేము లోపలికి వెళ్ళిపోతాం. వెల్కమ్ టు షార్జా. మనం అయితే మెరైన్ స్టేషన్కి వెళ్ళిపోదాం. ఆగండి, వెరీ సూన్. వచ్చేసాం వన్ ఆఫ్ ద ఎమిరేట్ అయిన షార్జాకి. నాకు తెలిసి ఇదే అనుకుంటా మెరైన్ స్టేషన్. అది కూడా తిరుగుతుంది బండి. అలవాట్లో పొరపాటు బండి అనేస్తున్నాను. ఫెర్రీ మేము చూడండి అటేపు నుంచే లోపలికి అయితే వచ్చాం సీ మౌత్ నుంచి. ఇక్కడ ఆల్రెడీ ఓ ఫెర్రీ అయితే పార్క్ చేశారు. ఇటు సైడ్ ఏదో మ్యాసివ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇక్కడ అంతా అంతేనండి, మ్యాసివ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ జరుగుతాయి. అండ్ మనం అయితే వచ్చేసాం మెరైన్ స్టేషన్ కి. ఏది షార్జా అక్వేరియం మెరైన్ స్టేషన్. జర్నీ అయితే మటుకు చాలా బాగా నచ్చింది నాకు. మధ్యలో వేవ్స్ అయితే సూపర్. అండ్ సీ సిక్నెస్ కూడా చిన్నగా వచ్చింది, ఎందుకంటే బాగా ఊగిసలాడిపోయింది బోటు. ఈ జర్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాగే మీరు ఎప్పుడైనా సీలో ట్రావెల్ చేశారా? ట్రావెల్ చేస్తే నాకు చెప్పండి గైస్. వెల్కమ్ గవర్నమెంట్ ఆఫ్ షార్జా. బోట్ ఇప్పుడే దిగాను, వెనకాల కనిపిస్తుంది చూడండి అదే బోటు. దిగి బయటకి అయితే వెళ్ళిపోతున్నా. బయటకి దిగ్గానే షార్జా టూరిస్ట్ మ్యాప్ అని చెప్పి మ్యాప్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఏమేమి అట్రాక్షన్స్ ఉన్నాయో దగ్గరలో అన్ని కూడా మెన్షన్ చేశారు. ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న అట్రాక్షన్స్ అన్నమాట. ఒక్కసారి ఇక్కడ లొకేషన్ చూపిస్తా, భలే ఉందిలే. మనం వచ్చిన ఫెర్రీ అయితే అద్దుకోండి అదే. 7:45కి మనం ఫస్ట్ ఫెర్రీ రైడ్లో అయితే వచ్చాం కదా షార్జాకి, దుబాయ్ నుంచి. ప్రస్తుతం టైం ఎంత అయిందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ప్రస్తుతం టైం 8:24 అయితే అయింది. 4 minutes తీసేయండి. 8:20 గల దింపేసింది మనల్ని. జస్ట్ కెమెరాని ఎలా తిప్పాను అనుకోండి, ఇది ఇక్కడ లొకేషన్. మొత్తం అన్నీ కూడా డేట్ ట్రీస్ ఇవి. పదండి నడుచుకుంటూ వెళ్దాం కొంచెం అటు సైడ్కి. అండ్ గైస్ మనం అయితే ఇంకో ఎమిరేట్కి అయితే వచ్చాం, షార్జా. బోట్ ఎక్కే వ్యూ అన్నమాట ఇది. ఈ బ్రిడ్జ్ నుంచి నడుచుకుని అలా వెళ్ళి ఆ ఫెర్రీని అయితే ఎక్కాలి. ఇవన్నీ కూడా ఇక్కడ వెయిటింగ్ హాల్స్. ఇవి లేడీస్ వెయిటింగ్ ఏరియా. అటు సైడ్ జెంట్స్కి ఉంటుంది అనుకుంటా. ఇక్కడ టికెట్స్ అవి తీసుకుని మనం ఫెర్రీ అది ఎక్కచ్చు షార్జా నుంచి ఎక్కుతుంటే. అదిగోండి ఫెర్రీ అయితే షార్జా నుంచి బయలుదేరిపోతుంది. వచ్చింది, ఎక్కించుకుంది, టైంకి బయలుదేరిపోతుంది. అంతే, కేల్కతం దుకాన్ బంద్. ఇది వచ్చి మెరైన్ స్టేషన్ కదా. మెరైన్ స్టేషన్కి బయటకి రాగానే మనకి చూడండి ఏముందో, షార్జా మెరైన్ మ్యూజియం అయితే కనిపిస్తుంది. ఇప్పుడే ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సు అయితే వచ్చింది, షార్జా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సు. వీడియో ఎలా కనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా.
ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ షార్జా.